అందరికీ జైబీ. నిజం కూడా ప్రచారంలో ఉండకపోతే అబద్ధం అవుతుంది. అబద్ధం నిరంతరం ప్రచారంలో ఉంటే అది నిజమై రాజ్యం ఏలుతుంది. ఈరోజు జరుగుతున్న పరిస్థితి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వాస్తవానికి జనవరి 1 తారీఖు అనగానే మార్పుకు పరివర్తనకు నాంది ఈ జనవరి 1వ తారీఖు అనేది. కానీ రాబోయే తరాలు మర్చిపోయే విధంగా జనవరి 1 అనగానే ఇదొక పండగలాగా రాబోయే తరాలకు నేర్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి నిజ చరిత్రను మనం తెలుసుకుందాం. 1817 డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున భీకర పోరు, సామాజిక పరివర్తనం కోసం, అస్తిత్వ పునాదులను నిలుపుకోవడం కోసం ఈ దేశ మూలవాసులు చేసిన యుద్ధమే ఈ భీమా కోరేగావ్ యుద్ధం. ఈ భీమా కోరేగావ్ యుద్ధం అనేది మానవ జాతి యొక్క అస్తిత్వ పునాదులని తట్టిలేపే ఉద్యమం. సింధు నాగరికత ఆదివాసులు, ఈ దేశ మూలవాసులు అస్తిత్వాన్ని నిలుపుకొని వాళ్ళ యొక్క శౌర్య ప్రతాపాలను చూపించిన దినం జనవరి 1వ తారీఖు రోజు. కానీ ఇలాంటి శుభదినాన్ని, ఇలాంటి పరివర్తనకు నాంది పలికిన దినాన్ని మర్చిపోయే విధంగా జనవరి 1 అనగానే విచిత్రమైన పరిస్థితుల్లో, విచిత్రమైన పద్ధతులతో ఒక పండుగ వాతావరణాన్ని సమాజం అవలంబిస్తుంది. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. నిజ చరిత్ర తెలుసుకున్నట్టయితే మహారాష్ట్రలోని పీష్వా రాజ్యం ఏలుతుండేది. ఈ పీష్వాలు మనధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ పీష్వా రాజ్యంలో ఉన్న మహర్ చమర్ ఇంకా నాగజాతి ప్రజలని దీనంగా చూస్తూ వారికి కనీసం మనుషులుగా గుర్తింపు లేని పరిస్థితుల్లో ఒక జంతువుల కన్నా హీనంగా చూస్తున్న తరుణంలో ఆ యొక్క అణిచివేతని ప్రతిఘటించి జరిగిన యొక్క ఉద్యమమే మార్పే ఈ జనవరి 1 నాడు జరిగిన మార్పు భీమా కోరేగావ్ యుద్ధంగా మనం చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్రలోనే పీష్వా 2వ బాజీరావు రాజ్యం వెళ్తున్న సమయంలో ఆ మహారాష్ట్రలో చాలా చీకటి రోజులు ఉండేవి. ఆ చీకటి రోజులు ఎలా ఉండేవంటే సాయంత్రం ఉదయం వేళల్లో, అంటే ఆ రాజ్యంలోని ప్రజలు సంచరించే వేళల్లో ఈ మహర్ చమర్ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధుల పొంటి నడవకూడదు, నడిస్తే నేరం. ఇంకా అమానవీయ సంఘటనలు ఉండేవి. అది ఎలాగంటే వీళ్ళు భూమి కూడా బయట వేయకూడదు, నడుస్తూ పోతూ ఉంటే వాళ్ళ యొక్క పాదముద్రలు కూడా ఆ రోడ్లపై పడకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాదముద్రలు చూచడం కోసం నడుముకు ఒక పొరకని, మూతికి ఒక మట్టి ముంతని కట్టించి వారిని సంచరించమని అనుమతించేవాడు 2వ బాజీరావు. ఇలాంటి ఒక అమానవీయ సంఘటనలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు విన్నవించినా కానీ పట్టించుకోకుండా ఉన్న 2వ బాజీరావు పరిస్థితుల్లో ఆ రోజుల్లో బ్రిటిష్ యొక్క ఆధీనంలోకి బ్రిటిష్ సైన్యం మహారాష్ట్రలోకి రావడం జరిగింది. అప్పుడు మహారాష్ట్రలో బ్రిటిష్ సైన్యం వచ్చినప్పుడు ఈ బ్రిటిష్ సైన్యము ఈ యొక్క మహర్ చమర్ల యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఈ మహర్ చమర్లని మాకు సహాయం చేయండి, 2వ బాజీరావు మీద యుద్ధం చేస్తాం, మీకు మనుషులతో సమానమైన అవకాశాలు కలిగిస్తాం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలలో మీకు సమాన హోదాని ఇస్తామంటే వీళ్ళు అప్పటికి కూడా ఒప్పుకోకుండా ఈ యొక్క మహర్ చమర్ నాగజాతి ప్రజలు 2వ బాజీరావుకు విన్నవించుకోవడం జరిగింది. బాజీరావు గారు, మేము బ్రిటిష్ వాళ్ళ తరఫున యుద్ధం చేయం, మాకు కావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి, మమ్మల్ని మనుషులుగా గుర్తింపు చేయండి అని విజ్ఞప్తి చేసుకుంటే 2వ బాజీరావు ఒక వారసుడిగా తిరస్కరించడం జరిగింది. దాంతో బ్రిటిష్ సైన్యం యొక్క కెప్టెన్ స్టాంటస్ యొక్క నాయకత్వంలో తన యొక్క విజ్ఞప్తి మేరకు బ్రిటిష్ సైన్యానికి మద్దతుగా పీష్వా సైన్యం పైన మనువాద భావజాలంతో ఉన్న పీష్వా సైన్యం పైన యుద్ధానికి మద్దతు పలికి
500 మంది భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం సమీపంలో భీమా కోరేగావ్ యుద్ధంగా దాపరించడం జరిగింది. 500 మంది మహర్ చమర్ నాగజాతి ప్రజలు బ్రిటిష్ సైన్యంతో మద్దతుగా 28,000 మంది పీష్వా సైన్యంతో పోరాటం చేసి 28 మంది సైన్యాన్ని సాయంత్రం అయ్యేసరికి విరోచితంగా పోరాటం చేసి 500 మందే పీష్వా సైన్యాన్ని మొత్తం కూడా ఓడించి బ్రిటిష్ సైన్యానికి విజయాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క సంఘటననే కనుక చూసినట్టయితే ఈ యొక్క సంఘటనని 1818 జనవరి 1వ తారీఖున జరిగింది కాబట్టి ఇది ఒక మార్పుకు పరివర్తనానికి నాంది ఈ యొక్క రోజు. కానీ ఈనాటి సమాజం ఈ యొక్క విజయ్ దివాస్ని మర్చిపోయి ఈరోజు విచిత్రమైన పరిస్థితుల్లో జనవరి 1 అంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో నిజ చరిత్రను మర్చిపోయి సమాజం కూడా ఒక పండుగ వాతావరణంగా క్రియేట్ చేస్తూ ఒక క్యాలెండర్ మారితేనే పండుగలా చేసుకుంటున్నారు. మరి అలాంటి ఒక బతుకులు మార్చడం కోసం చేసిన ఈ యొక్క ఉద్యమాన్ని, బతుకులు మార్చడం కోసం చేసిన ఈ యుద్ధాన్ని మైమర్చించి ఒక అబద్ధపు బూటకాలు రాజ్యమేలుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విద్యావంతుల మేధావులు కూడా పసిగట్టి నిజ చరిత్రని పరివర్తన కోసం జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలోనే ఈ నాగజాతి, మూలజాతి, హిందూ నాగరికత, ఆదివాసులైనటువంటి దళిత బహుజనుల ఐక్యమై రాజ్యాధికారానికి పునాదులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఈ బ్రిటిష్ యొక్క సామ్రాజ్యానికి కనుక ఈ అధికారాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు మరి ఎందుకోసం జరిగింది అంటే సామాజిక ఈ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు కావాల్సింది రాజ్యం. కానీ ఇక్కడ నాగజాతి ప్రజలకు, మహర్లకు, చమర్లకు కావాల్సింది సామాజిక కారణాలు ఉన్నాయి. వీరు ఇంత విరోచితంగా పోరాడగల కారణం ఏంటంటే సామాజిక కారణాలు ఉన్నాయి. ఆ సామాజిక కారణాలు ఏమి తెలుసుకున్నట్లయితే మనము ఒకటి ఐడెంటిటీ క్రైసిస్, అంటే ఐడెంటిటీ కోసం, అంటే మేము ఈ యుద్ధంలో ఓడిపోతే మళ్ళీ మాకు మూతికి ముంత, మళ్ళీ మాకు ఒక చీపురు, మాకు ఒక మనుషులుగా చూసే పరిస్థితులు లేదు. కాబట్టి మేము అంత దీనమైన స్థితి నుంచి ప్రతిఘటించి ఆ యొక్క స్థితిని సైతం మేము అప్పుడు నిరంతరం చాటే బదులు ఒక్కసారి చనిపోయిన పర్వాలేదనే ఉద్దేశంతో విరోధితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఈ సామాజిక వెనుక ఉన్న పరిస్థితులను కూడా ఒక్కసారి ఇన్వడింపు తీసుకొని యుద్ధంలో వాళ్ళు విరోధితంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ, అంటే ఈ జాతికి, మూలజాతి ప్రజలకు, ఈ జాతి ప్రజలకు ఆల్రెడీ డిఎన్ఏలోనే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు నాయకత్వంతో, క్రమశిక్షణతో ఈ యొక్క ఏ విధంగా అయితే 25,000 మంది విశ్వాస సైన్యం పైన పోరాటం చేయాలి, ఒక దశలో ఓడిపోయే ప్రమాదంలో ఉన్నా కానీ ఓడిపోవడానికి అవకాశం లేదు, మనం నిరంతరం చనిపోతున్నాము, కాదు ఒక్కటే చనిపోయినా పర్వాలేదని చెప్పేసి ఈ దేశం యొక్క మూలవాసుల కోసం ప్రాణార్పణ చేయడానికి సిద్ధపడడానికి విరోధితంగా పోరాటం చేసి ఈ యొక్క విశ్వాస సైన్యం పైన క్రమశిక్షణగా యుద్ధం చేసి సాయంత్రం వరకే యుద్ధాన్ని ముగించడం జరిగింది. పీష్వాకు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. పీష్వా సైన్యాన్ని ఓడించి 500 మంది 28,000 మందిని ఓడించిన ఒక వీరోచిత యుద్ధం ఈ జనవరి 1వ తారీఖు నాడు జరిగిందనే విషయాన్ని సమాజం గమనించాలి. అదేవిధంగా గొప్ప నాయకత్వం ఉంది. ఆ రోజు కనుక నాయకత్వం చూసినట్లయితే రత్ననాకు, ఘన్నాకు, హగ్నాకు, అంటే ఆ నాక్ అంటే అది నాయకుడిలాగా ఇలాంటి ఒక గొప్ప నాయకుల ఆధ్వర్యంలో ఆ యుద్ధం జరిగింది. దళిత జాతి, మూలజాతి యొక్క ప్రజల యొక్క నాయకత్వం వహించిన వ్యక్తులు ఆ యుద్ధంలో విరోచితంగా పోరాటం చేసి 48 మంది మన సైనికులు మరణించడం జరిగింది. మూలజాతి ప్రజలు వాళ్ళు మాత్రం ఓడిపోవడం జరిగింది. ఈ 48 మంది మరణించినప్పటికీ కూడా ఆ 48 మందికి మరణానికి గుర్తుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇది విక్టరీ పిల్లర్ని నిర్మించడం జరిగింది. 1821 సంవత్సరంలో విక్టరీ పిల్లర్ని నిర్మించి ఆ విక్టరీ పిల్లర్ పైన ఈ మూలజాతి ప్రజలందరి యొక్క ఈ జాతి, నాగజాతి ప్రజలు, మూలజాతి ప్రజలు, మహర్ జాతికి చెందిన ప్రజల యొక్క ఎవరైతే చనిపోయారో 49 మంది చనిపోయారు, 49 మంది పేర్లు కూడా ఆ పిల్లర్ పైన చెక్కించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ పిల్లర్ పైన ఈ నాగజాతి ప్రజల యొక్క పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక 100 సంవత్సరాల తర్వాత 1821లో విజయ్ దివాస్ పిల్లర్ నిర్మిస్తే ఆ చరిత్రని కనుమరుగు చేయడం కోసం వారసులు ఎంతోమంది ప్రయత్నం చేయడం జరిగింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 జనవరి 1వ తారీఖు రోజు శౌర్య దివాస్గా
శౌర్య దివాసిగా నిర్వహిస్తూ అక్కడికి వెళ్ళి ఈ ఎవరైతే మూలజాతి చమర్ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ క్రోడీకరించి ఈ యొక్క సామాజిక పరివర్తన కోసం జరిగిన ఈ ఉద్యమాన్ని మనం చరిత్రలో నింపవలసిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ తీసుకొని ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు రోజు అక్కడ తీసుకొని విజయ్ దివాస్ శౌర్య దివాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా అంతకన్నా ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల ఎందరో మంది కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీ చరిత్రని వెలికి తీయడం జరిగింది. ఈ విజయ్ దివాస్ యొక్క భీమ్ కోరేగావ్ యుద్ధం యొక్క మూలాలను వెలికితీసి ఈ జాతి ప్రజల యొక్క ఎక్కడ కూడా మనం తగ్గేది లేదు, ఎక్కడైనా సరే మనం ఉన్నతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, వెనుదిరి ఆత్మని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని 1927 జనవరి 1వ తారీఖున మొదలైన ఈ యొక్క విజయ్ దివాస్ నిరంతరం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో పూణేకు సమీపంలో మహారాష్ట్రలో జరుగుతూనే ఉంటుంది. ఇది సమాజం గమనించాలి. కాబట్టి విజయ్ దివాసు ఈ యొక్క 80% ఉన్న ప్రజలు ఈ దేశ మూలవాసుల యొక్క విజయోత్సవం జరుపుకునే రోజు ఇది. దీన్ని తాగి తందానాడే రోజుగా మార్చేశారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. సంస్కృతి కొనసాగుతుంది. దయచేసి ఈ సంస్కృతి మనది కాదు. మనం ఈరోజు మన మూలాలని మన యొక్క అస్తిత్వాన్ని నిలపడం కోసం జరిగిన ఒక గొప్ప పోరాటం జరిగిన రోజుని ఆ పోరాటాన్ని ముందు తరాలకు అందించాలి. అదే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ విధంగా అయితే 500 మంది 25,000 మంది పైన పోరాటం చేసి రాజ్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేశారో, వారి యొక్క సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేశారో, అదే మార్పు కోసం ఈరోజు ప్రతి యువత విద్యార్థులు రాబోయే తరాలు కూడా ఉద్యమించి సంఘటితమై ఈ విజయ్ దివాస్ను స్ఫూర్తిగా తీసుకొని నిజ జీవితంలో విజయం వచ్చే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని మనం ఇనుమడింపజేసుకొని మన రాజ్య నిర్మాణం కోసం ఈ విజయ్ దివాస్ని విజయోత్సవం తెచ్చుకునే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క విశ్వ సంస్కృతిని తొడనాడాలి. ఈ విజయ్ దివాస్ని మనం అందరం గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందించవలసిన అవసరం ఉంటుందని నేను చేస్తున్నాను.